టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒక వ్యక్తి మీరు హై వాల్యూలో ఉన్నారని ఏం చేశాడో చూడండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని జరగకూడదని చెప్పి ఎలాగైనా ఆపేయాలని చెప్పి ఎలాగైనా టవర్ మూమెంట్ తేవాలి అని చెప్పి ఏదో క్రియేట్ చేశారంట. ఏం క్రియేట్ చేశారు ఏంజిల్? ఎస్, ఇంట్యూషన్ కరెక్ట్. హార్ట్ బ్రేక్ చేద్దాము మీ ఇంట్లో వాళ్ళకి అండ్ బ్యాలెన్స్ లేకుండా చేద్దాము అని చెప్పి ఫ్యామిలీ మీద డార్క్ ఎనర్జీస్ చేశారంట. బట్ వాళ్ళు అనుకుంది జరగలేదు. మనుషుల్ని తప్పించడానికి చేసింది, మీకు ముందుకు వెళ్ళకూడదు లైఫ్లో అని చెప్పి ఈ విధంగా స్టక్ అయిపోవాలి అని చెప్పి చేశారంట. బట్ సాడ్ చేయలేకపోయారు, హార్ట్ బ్రేక్ చేయలేకపోయారు. ఎందుకంటే డబ్బులు వాళ్ళకి పోయాయి అని చెప్పి రాకుండా చేయాలని చెప్పి, మీకు రాకుండా చేయాలని చెప్పి చూశారు. దాన్ని డివైన్ కట్ చేసేసారు, క్లియర్గా కట్ చేసేసారండి. మీరు చేస్తున్న పని ఇష్టం లేని మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ ఎలాగన్నా తలకిందులు చేయాలి అనుకున్నారు, వాళ్ళ పని అడ్డం తిరిగింది. డివైన్ దానికి అలో లేదండి, ఏ రకంగా కూడా అలో లేదు. సాడ్ చేయలేరు. మిమ్మల్ని బ్యాక్ స్టంప్ వేయాలని ఆలోచిస్తున్నారంటే బట్ అనుకుంది జరగదు. మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో ఖచ్చితంగా నిలబడి తీరుతారు. అండ్ మీకు ఒక ఫేక్ ప్రపోజల్ తెద్దామని అనుకున్నారంట, స్ట్రాంగ్గా అనుకున్నారంట ఒక పర్సన్ క్రియేట్ చేసి. బట్ సాడ్ చేయాలని అనుకున్నారంట, సాడ్ చేయలేరండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, బ్యాక్ స్టంప్ వేయలేరు. ఈ విషయంలో బ్యాక్ స్టంప్ ఏ రకంగా కూడా వేయలేరు. అండ్ వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరండి, ఎప్పటికీ ఏమీ చేయలేరు. జస్ట్ మిమ్మల్ని స్పైయింగ్ చేస్తూ మీకు మనీ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయని వెతుకుతున్నారంట దారులు, ఏ రకంగా ఇన్కమ్ సోర్స్ లేకుండా చేయాలి అని చెప్పి. గొడవలు పెట్టుకోవాలని చూస్తున్నారంట, బట్ మీరు వాళ్ళతో గొడవలు పడే స్టేజ్లో లేరండి. ఎస్, డబ్బులు కూడా ఇచ్చారంట పక్క వాళ్ళకి, ఇంటి పక్క వాళ్ళకి. మీ మీద డార్క్ ఎనర్జీస్ చేసి గొడవ పెట్టుకోండి, ఎలాగైనా గొడవ పెట్టుకోండి వాళ్ళతో అని. అవకాశం లేదండి, ఏ రకంగా కూడా అవకాశం లేదు, ఏ రకంగా కూడా అవకాశం లేదు. ఎస్, ఇంట్యూషన్ కరెక్ట్. మీ బ్యాలెన్స్ తలకిందులు చేయాలని చెప్పి మిమ్మల్ని ఎవరైతే స్పైయింగ్ చేస్తున్నారో వాళ్ళు క్రియేషన్ చేద్దామని అనుకుంటున్నారంటే క్రియేషన్ కుదరలేదు. మిమ్మల్ని తలకిందులు చేసే క్రియేషన్ అనేది కుదరలేదండి. ఎస్, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో సో ఆ మాటలు విని ముందుకు వెళ్ళకూడదని చెప్పి ఒక ఫ్రాడ్ అండి, అంటే 420 అనమాట. ఫ్యామిలీ వాల్యూ ఎలాగైనా తీసేయాలి అండ్ ఎలాగైనా సరే మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయాలి అని చెప్పి డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారండి. డబుల్ కన్ఫర్మేషన్ డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట కొలాబరేట్ అయ్యి. అండ్ ఎలాగైనా సరే బ్యాక్ స్టాంప్ వేయాలి అనుకుంటున్నారు, బట్ అవకాశం లేదు. మీ జాబ్ని ఆపించేయాలని చాలా ట్రై చేస్తున్నారంట. న్యూ బిగినింగ్ ఎలాగైనా సరే ముందుకు వెళ్లకుండా ఆపేయాలని అనుకుంటున్నారంట. బట్ మనీ దానికి డివైన్ పర్మిషన్ లేదండి. వాళ్ళు ఎంత మొత్తుకున్నా గింజుకున్నా సరే ఏమీ చేయలేరు. వాళ్ళు అనుకుని జరగదండి, ఏ రకంగా కూడా జరగదు. మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయడానికి డివైన్ పర్మిషనే లేదండి అసలు. ఒకమతి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీరు దేనికోసం అయితే ఎదురు చేస్తున్నారో దానికి క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్తున్నారండి. ఓకేనా? అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు హెల్ప్ఫుల్ పీపుల్స్ కాదు. అండ్ మీ ఇంట్లో మీరు ఎవరైతే హెల్ప్ అడుగుతున్నారో వాళ్ళు మీకు హెల్ప్ఫుల్ పీపుల్స్ కాదండి. ఏ రకంగా కూడా వాళ్ళు మీకు హెల్ప్ఫుల్ పీపుల్స్ కాదండి.
ఓకేనా. అండ్ మీరు ఏదైనా సరే అసర్టివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీరు మీ పని చేసుకుంటే వెళ్ళిపోండి, ఓకేనా. అండ్ వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మీకోసం లైఫ్లో దీనికంటే బెటర్ జాబ్, బెటర్ పర్సన్ అనేది వెయిట్ చేస్తుంది. ఖచ్చితంగా మీ లైఫ్లో పీస్ఫుల్ రిజల్యూషన్ అనండి, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. దీన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు, ఓకేనా. ఎవ్వరూ ఆపలేరు, ఏ రకంగా కూడా ఆపలేరు. రికవర్ అయిపోతారండి, మీరు ఈజీగా రికవర్ అయిపోతారు, ఓకేనా. యు ఆర్ రెడీ ఫర్ ద సక్సెస్, రెడీ అండి. దీన్ని ఎవరు ఆపలేరు, ఓకేనా. మీ డెస్టినీని ఎంత ప్రయత్నించినా ఆపలేరు. మీతో ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి ఎమోషనల్ గేమ్స్ ఆడదామని చూస్తున్నారంట. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే వాళ్ళ కర్మ అనేది అనుభవించడాన్ని మీరు చూస్తారు, ఓకేనా. డివైన్ అనేది చూస్తున్నారు, అన్నీ కౌంట్ చేస్తున్నారు, అన్నిటికి ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేస్తారు. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి ఇంకా కొంచెం ఆలోచించండి. న్యూ బిగినింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఏంజల్స్ని హెల్ప్ అడగండి, డివైన్ని హెల్ప్ అడగండి, వాళ్ళు మీకు సాయం చేస్తారు, ఓకేనా. కానీ డబుల్ కన్ఫర్మేషన్, ఆస్క్ యువర్ ఏంజల్స్ని అడగండి, ఓకేనా. అండ్ ఎందుకంటే మీ చుట్టూ ఉన్న పీపుల్స్ మీకు హెల్ప్ చేసే స్టేజ్లో లేరు, ఎందుకంటే వాళ్ళే మిమ్మల్ని చూసి ఏడ్చే స్టేజ్లో ఉన్నారు. వీలైతే వెనక్కి లాగదామని అవకాశాలు వెతుకుతున్నారు, కాబట్టి వాళ్ళు ఏ రకంగా కూడా మీకు సాయం చేయరండి, ఓకేనా. అండ్ ఇఫ్ యూ బిలీవ్ వాళ్ళని ఫర్గివ్ చేసేసి మీరు మీకు ఏదైతే ఆపర్చునిటీస్ లైఫ్ పాస్ ఉన్నాయో దాన్ని చూడండి. బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తున్నాయి అని చెప్తున్నారు, ఓకేనా. మీరు ఏదైతే ఆప్షన్స్ మీకు ఏమేమి ఉన్నాయో కెరియర్ వైజ్ కానీ, జాబ్ వైజ్ కానీ, బిజినెస్ వైజ్ కానీ, ఎకనామికల్గా కానీ ఆ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయండి, ఓకేనా. ఇంకా క్యూరియాసిటీతో మీ పని మీరు చేసుకుంటూ కంటిన్యూ అవ్వండి. వీళ్ళందరికీ త్వరలోనే కర్మ అనేది అనుభవించడం మీరు ఖచ్చితంగా చూస్తారు అంటున్నారండి, ఓకేనా. వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా మీ చుట్టూ ఉన్న ఎనర్జీ రీడింగ్స్ అనేవి నేను చేస్తానండి, ఓకేనా. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చానండి.